కానీ ఇప్పుడు మీరు కూడా చెన్నూరు మంచిర్యాల ఈ ప్రాంతమే కదా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చాలా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం ఇది కూడా మెగా కృష్ణారెడ్డి పేరే ఎత్తట్లే కదా ఏ పార్టీ నాయకుడు ఒక్క వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండొచ్చు మీ పేపర్ మాట్లాడుతుండొచ్చు కానీ ఏ పేపర్ కానీ ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ మెగా కృష్ణారెడ్డి అన్న పేరుని ఎత్తడానికి రెడీగా ఉన్నారా మీరు చెప్పండి నేను అసలు కాళేశ్వరం విచారణ ముందుకు పడుతున్నదా నేను ఆ ఇష్యూలో ఇంతే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఏదైతే ప్రజల వ్యతిరేకంగా ఏ సంస్థ చేసిందో మనము తెలంగాణ ఉద్యమంలో చాలా కొట్లాడినాం అప్పుడు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వద్దు ఈ 10 రూపాయలు ఉన్న కాంట్రాక్ట్ని 100 రూపాయలు చేసి 1000 రూపాయలు చేసి ఈ ఏదైతే ఆస్తులు పెంచుకున్నారో రాష్ట్ర ప్రభుత్వంని రాష్ట్ర ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం అయిందో దీని వ్యతిరేకంగా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం నా స్టాండ్ సింపుల్గా ఉంది ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో ఈ వ్యవస్థలన్నీ కూడా దీని వ్యతిరేకంగా ఎవరన్నా ఒక్కరు కొట్లాడాలి నేను భయపడకుండా ఈ కొట్లాడడం జరిగింది కేసీఆర్ నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చినాడు నా ఫ్యాక్టరీ బంద్ చేసినాడు పట్టంచెరు ఫ్యాక్టరీ నాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రావాలి అది రానియకుండా చేసినాడు ఇవన్నీ చేసినప్పటికీ కూడా నాకు ప్రజల వైపు కొట్లాడాలని ఇప్పుడు మీరు మాట్లాడితే ఈ గవర్నమెంట్లోనే మీరు ఉన్నారు కదా మరి మీకు ఇబ్బంది కాదా మీరు అదే మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తితే నాకేం లేదండి ఏం ఇబ్బంది లేదు నాకు మీ దాంట్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫుల్ సపోర్ట్ ఉంది మీరు ఏదైతే మా ఉద్యమం చేస్తున్నారో ఇష్యూస్ పైన మీరు మాట్లాడుతున్నారు మీరు డెఫినెట్లీ కరెక్ట్ ఇష్యూస్ మాట్లాడుతున్నారని కూడా చెప్పడం